సమీకృత మెదక్ జిల్లాలో ప్రజల్లో పోషకాహార లోపంపై అవగాహన పెంచడం, ఆరోగ్యకరమైన జీవనశైలిని ప్రోత్సహించడం లక్ష్యంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో పోషణ మాసం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ ముఖ్యమైన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్వయంగా పాల్గొని పోషకాహార ప్రాముఖ్యతను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, బాలింతలు పోషకాహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, తద్వారా ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మించవచ్చని పిలుపునిచ్చారు. ఈ సదస్సుకు జిల్లా స్థాయి అధికారులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. వీరితో పాటు జిల్లా నలుమూల నుంచి పెద్ద సంఖ్యలో గర్భిణీ స్త్రీలు, బాలింతలు మరియు క్షేత్రస్థాయిలో పనిచేసే అంగన్వాడీ సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు. పోషణ మాసం కార్యక్రమం సందేశాన్ని ప్రతి గడపకు చేర్చాలని, ఇందుకోసం అంగన్వాడీ వ్యవస్థ కీలకంగా పనిచేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా అధికారులకు దిశానిర్దేశం చేశారు. హిమోగ్లోబిన్ కంటెంట్ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, ప్రోటీన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎక్కువ నాన్ వెజ్ లో ఉంటాయి. సో ఆ నాన్ వెజ్ ఇప్పుడు సపోజ్ చికెన్ తెచ్చుకున్నారు అనుకోండి, సో ఒక కేజీ చికెన్ ఇంట్లో తీసుకొని వచ్చినారు. సో తీసుకొని వస్తే అందులో 2 లెగ్ పీసులు వచ్చినాయి. సో ఒక తండ్రి ఉన్నారు, ఒక తల్లి ఉన్నారు, ఒక బాబు, ఒక పాప ఉన్నారు. సో ఎన్ని లెగ్ పీసులు ఉన్నాయి? 2 లెగ్ పీసులు ఉన్నాయి. సో ఇప్పుడు ఈ తల్లి ఏం చేస్తుంది? 4 ఉన్నారు ఇంట్లో. సో 2 లెగ్ పీసులు ఉన్నాయి. సో ఎవరికి పెడతారు? సో నార్మల్ ఉన్న ఆకుకూరలు ఉన్నాయి. సో అవి మనం ముట్టి చేసుకొని మన పెరడులు అక్కడ ఇక్కడ వేసుకున్నాక కూడా అవన్నిటిలో కూడా మనకి ఎన్నో పోషకాల లోపం అని కూడా మనము దాన్ని నశింపజేసుకోవచ్చు. సో అదే విధంగా మనకి ఎన్నో ఆకుకూరలు, మన వేరే ఇతర కూరగాయలు కూడా మన ఇంట్లో నిజంగా పెంచుకొని కూడా అవన్నీ మనం వాడుకోవచ్చు. చిరుధాన్యాలు, సో మన ఇంట్లో ఇచ్చే ఆహారము ఒక పూట మాత్రమే ఇస్తాం మనం. సో వాళ్ళు ఒక్క పూటతోని వాళ్ళకి మొత్తం కూడా పోషకాహార లోపం అనేది వెళ్ళదు. సో ఎందుకు అంటే వాళ్ళు ఇంకొక 2 పూటల ఆహారం వాళ్ళ ఇంట్లోనే తింటా ఉన్నాడు. ఎక్కువ ఆహారం వాళ్ళు తీసుకునేది వాళ్ళ ఇంట్లోనే కాబట్టి ఆ ఇంట్లో వాళ్ళు పోషకాలతో కూడిన ఆహారం వాళ్ళు తీసుకునే విధంగా మనం ఎన్షూర్ చేసుకోవాలా. సో మీరు వెళ్ళినప్పుడు కూడా వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళ సోషల్ స్టేటస్ ఏంటి, సో వాళ్ళు ఏ విధమైన ఆహారం తీసుకుంటా ఉన్నారో అవన్నీ కూడా ఒకసారి అనాలిసిస్ చేసి మీకు అక్కడనే ఏవైతే ముందు ఈ స్కూల్ నుంచే ఐరన్ సప్లిమెంటేషన్ స్టార్ట్ చేశారు. కానీ ఎంతవరకు అది సక్సెస్ఫుల్ అయినది అన్నది ఇంకా డౌట్. ఎందుకంటే మేము మా ఎక్స్పీరియన్స్లో మాకు తెలిసింది ఏంటంటే, మేడం 55% ఎనీమియా అన్నారు. మా హాస్పిటల్లో మేము ఆల్మోస్ట్ 75% ఎనీమియా కేసెస్ చూస్తాం. సో పెళ్ళికి ముందే గర్ల్ హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో మనకి ప్రోటీన్ ఫుడ్ కానీ, ప్రోటీన్ రిచ్ ఫుడ్ కానీ, ఐరన్ కానీ, కాల్షియం కానీ ఇవన్నీ సప్లిమెంటేషన్ అడాలసెన్స్ నుంచే స్టార్ట్ చేయాలి. 12 yearsకి అమ్మాయి మెచ్యూర్ అవుతుంది. అప్పటి నుంచి ఆమెకి ఈ ఆకుకూరల్ని బాగా వాళ్ళు ఒక పండగలా చేసుకొని ఈ 40 రకాల ఆకుకూరలు వండి తింటారు. సో మన జనరేషన్స్ నుంచి రావాలి. మన అమ్మమ్మల తాతయ్యలు తిన్నారు అంటే మనం కూడా ఈ పాటికి మనం తినాలి. కానీ మనం ఏది వారసత్వంగా తీసుకెళ్లాలో మన జనరేషన్ కి అది మనం తీసుకెళ్ళలేకపోతున్నాం. ఏదైతే మూఢనమ్మకాలు ఉన్నాయో, ఏదైతే తీసుకెళ్ళకూడదో